నవగ్రహాల్లో సూర్యుడి తర్వాత పెద్ద గ్రహం శుక్రుడు. అత్యంత ప్రకాశవంతమైన గ్రహం కూడా. జ్యోతిష శాస్త్రంలో శుక్రుడిని శుభగ్రహంగా పరిగణిస్తారు. సంపద, శ్రేయస్సునిచ్చే శుక్రగ్రహం డిసెంబర్ నెలలో రాశిని మార్చుకోబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాసుల వారికి పురోభివృద్ధి, ఆర్థిక లాభం అధికంగా ఉంటాయి. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరొక రాశికి సంచరిస్తూ ఉంటాయి. ఈ గ్రహ సంచారం వలన ప్రజల జీవితాలు ప్రభావితం అవుతాయి. ఈసారి చివరి నెల డిసెంబర్ నెలలో సుఖ సంతోషాలను, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు తన రాశిని 2 సార్లు మార్చుకోనున్నాడు. ఇందులో ఒకసారి మకర రాశిలో ప్రవేశిస్తాడు, రెండోసారి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా శుభాలను ఇచ్చే శుక్రుడు రాశిని మార్చుకోవడం వలన కొన్ని రాశులకు అదృష్టం వర్తిస్తుందట. శుక్ర సంచారం ఎప్పుడు జరుగుతుందంటే, వేద క్యాలెండర్ ప్రకారం శుక్రుడు తన రాశిని డిసెంబర్లో 2 సార్లు మార్చుకోనున్నాడు. తొలిసారిగా శుక్రుడు డిసెంబర్ 2వ తేదీ మధ్యాహ్నం 12:05 మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఆ తరువాత డిసెంబర్ 28న మకర రాశి నుంచి బయలుదేరి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. శుక్ర సంచారం వలన ఏ రాశికి ప్రయోజనకరంగా ఉంటుంది అంటే, మొదటిది వృషభ రాశి. ఈ రాశికి చెందిన వ్యక్తులకు శుక్రుని సంచారం శుభ ఫలితాలను కలిగిస్తుంది. అటువంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఆర్థిక ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు, వృత్తి, వ్యాపారాలలో కూడా పురోగతికి అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి బలంగా, స్థిరంగా ఉండొచ్చు. అంతేకాదు, వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. ఇక రెండవది తులారాశి. శుక్రుని సంచారం తులారాశి ప్రజల జీవితాలపై చాలా సానుకూల ప్రభావం చూపుతుంది. పనిచేసే వారికి పదోన్నతి లభిస్తుంది. వ్యాపారం చేసేవారు డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అలాగే కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటుంది. ఇక మూడవది మకర రాశి. శుక్రుని సంచారం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ముందుగా శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో మకర రాశికి చెందిన వ్యక్తుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేపట్టిన పనిని కష్టపడి పూర్తి చేయడం వలన సానుకూల ఫలితాలు పొందుతారు. దాంపత్య జీవితంలో సంతోషం పెరుగుతుంది. అంతేకాదు, వివాహం అవని వారికి వివాహాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక కుంభరాశి. శుక్రుడు రెండోసారి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. సంపదలను ఇచ్చే శుక్రుడు మకర రాశి నుంచి రెండోసారి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా శుక్రుని సంచారం కూడా ఈ రాశి వారికి ప్రయోజకరంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు డబ్బు సంపాదించడానికి కొత్త అవకాశాలు లభిస్తాయి. అంతేకాదు, ఆఫీసులో గౌరవం కూడా పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం నెలకొంటుంది. ఇవి డిసెంబర్ నెలలో శుక్రగ్రహం వల్ల కలిగే శుభ పరిణామాలు.